వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది అంటే అది తుఫాను ముందు వచ్చే ప్రశాంతత అని అర్థం. ఒక నాయకుడు ఓటమి తర్వాత మౌనంగా ఉన్నాడు అంటే తన అస్త్రాలకు పదును పెడుతున్నాడు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఏపీ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేవబోతుందనేది స్పష్టమవుతోంది. ఆ సంచలనానికి రాజకీయ వర్గాల్లో సిద్ధం 2.0 అనే పేరు చాలా బలంగా వినిపిస్తోంది. ఇది కేవలం ఒక ప్రచార యాత్ర కాదు, అధికారాన్ని కోల్పోయిన తర్వాత తన ఉనికిని చాటుకోవటానికి, తన కేడర్లో ధైర్యాన్ని నింపడానికి జగన్ వేయబోతున్న ఒక వ్యూహాత్మక అడుగు. గత ఎన్నికల సమయంలో సిద్ధం అనే నినాదం రాష్ట్రమంతటా మారుమోగిపోయింది. భారీ సభలు, జనసంద్రోహం మధ్య జగన్ తన బలాన్ని ప్రదర్శించారు. కానీ ఫలితాలు తీవ్రంగా తారుమారయ్యాయి. ఇప్పుడు అధికార పీఠానికి దూరమైన ఆయనలోని పోరాట పటిమ తగ్గలేదని చెప్పడమే ఈ సిద్ధం 2.0 ప్రధాన ఉద్దేశం కావచ్చు. గతాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటే జగన్ రాజకీయ జీవితం మొత్తం యాత్రలతోనే ముడిపడి ఉంది. ఓదార్పు యాత్ర నుంచి ప్రజా సంకల్ప యాత్ర వరకు ఆయన వేసిన ప్రతి అడుగు ఒక చరిత్ర సృష్టించింది. ఈ ప్రయాణం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులే చెబుతున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత పథకాల అమలులో జరుగుతున్న జాప్యం, రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి, నిరుద్యోగ యువతలో నెలకొన్న అనిశ్చితి జగన్కు రాజకీయ అస్త్రాలుగా మారాయి. వారి గోడును ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన వ్యూహరచన చేస్తున్నారు. ఈ యాత్రలో పెద్ద పెద్ద వేదికలు ఉండవు, గ్రాఫిక్స్ ప్రదర్శనలు అసలే ఉండవు. కేవలం బస్సు, పల్లెబాట, పేదవాడితో ముఖాముఖి మాత్రమే ఉంటాయి. ఒక రకంగా ఇది తనను తాను రీసెట్ చేసుకునే ప్రక్రియ. సిద్ధం 2.0 రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి యాత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఏ వర్గాలను ప్రధానంగా టార్గెట్ చేస్తారు అనేది ఇంకా రహస్యంగానే ఉంచారు. అయితే జగన్ స్టైల్ ప్రకారం ఆయనకి ఎక్కువగా మాట్లాడటం కంటే అవతలి వ్యక్తి చెప్పేది వినడానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ప్రజల కష్టాలను డైరీలో నోట్ చేసుకోవటం, వారి భుజం తట్టి నేనున్నానని భరోసా ఇవ్వటం ఆయన సహజ గుణం. ఇప్పుడు అదే మంత్రం మళ్ళీ పనిచేస్తోందా అనేదే అందరిలో ఉన్నటువంటి ఉత్కంఠ. రాజకీయాల్లో ఏది యాదృచ్ఛికంగా జరగదు. జగన్ మళ్ళీ బస్సు ఎక్కుతున్నారనే వార్త వినగానే ప్రత్యర్థి పార్టీలో ఒక రకమైన చలనం మొదలైంది. ఎందుకంటే జగన్ పాదయాత్ర చేసినా, బస్సు యాత్ర చేసినా అది ఒక భావోద్వేగమైన అలలా మారుతుంది. ఆ అల పాత రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా తుడిచిపెట్టేసే అవకాశం కూడా ఉంది. ఇది కేవలం ఒక పార్టీ నాయకుడి పర్యటన కాదు, ప్రజల్లో ఉన్న నిశ్శబ్ద అసంతృప్తిని ఒక గొంతుకగా మార్చి చెప్పే ప్రయత్నం. జగన్ సిద్ధమవుతున్నారా లేదా ప్రజలను సిద్ధం చేస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఆ బస్సు మొదట గేర్ పడి ఇంజన్ మోత మొదలైన రోజు తెలుస్తుంది. అధికార పక్షానికి ఇది ఒక హెచ్చరిక, క్యాడర్కు ఇది ఒక ఉత్తేజం, ప్రజలకు ఇది ఒక ప్రత్యామ్నాయం. సిద్ధం 2.0 అనేది కేవలం ఒక యాత్ర కాదు, ఒక రీఎంట్రీ. అది మళ్ళీ మొదలయ్యే ఒక సుదీర్ఘ రాజకీయ పోరాటం. ఈ మహా సంగ్రామంలో ఎవరిది పైచేయి అవుతుందో కాలమే నిర్ణయించాలి.